అట్ట కాదులే గాని అర్జెంట్ ఒక 1,00,000 రూపాయలు జీతం ఇచ్చే జాబ్ ఏది ఉన్నట్టు చెప్పరా. బ్రహ్మాండమైన జాబ్ ఉందిరా. ఏంది బావ అది? రన్నింగ్ ట్రైన్ ఎక్కుతూ వేడి వేడి సమస్య, వేడి వేడి సమస్య, 10 ఖైదు కాన్ సమస్య, ఆనియన్ సమస్య అని సమోసాలు అమ్ముకో. బీటెక్ చదివేటప్పుడు హైటెక్ పూరీలు అంటేసుకొని తిరుగుని పట్టుకొని ట్రైన్ లో సమోసాలు అమ్మంటావురా? ఇండియన్ ట్రైన్ లో సమోసాలు అమ్ముకుంటే వాడి ఆదాయము నెలకు 2 లక్షలు. ఈ వ్యాపారం ఏదో బాగుంది. అయినా వద్దులే బావా, నా అసలే దొడ్డి కాళ్ళు. ట్రైన్ ఎక్కేటప్పుడు మెట్లకు బదులు గిల్లల కాలు పెడితే ఆ మాలకోలం తల్లే అనాలి. వద్దు, అదేనా పర్లేదురా, నెలకు 1.5 లక్ష ఆదాయం అంట. మరి ఏంద్రాను మాట్లాడేది పప్పు గుత్తి మొక్కమాడ. ఇండియాలో బిచ్చగాళ్ళ పాపులేషన్ కన్నా బీటెక్ కంప్లీట్ చేసి ఖాళీగా ఉండే వాళ్ళ పాపులేషన్ ఎక్కువ ఉందంట. అయినా నువ్వు అడగగాని ఇచ్చేదానికి అదేమన్నా బార్లో బీర్ అనుకునేవరా? ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ జాబు. గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే ఫ్రీ ఇల్లైనా గానీ ఈ రోజు రేపు వచ్చాయేమో గానీ ఈ ఐటీ జాబులు మాత్రం అంత ఈజీగా రావు. ఇదంతా కాదు గానీ అమీర్పేట పోయి లాంగ్వేజ్ లో నేర్చుకున్నాం అనుకో, గాలే జాబ్ ఇప్పిస్తారంట. పోయి జాయిన్ అయిదామా? అంకమ్మ చెర్లపల్లి జైల్లో గుంత తవ్వుకుంటా పోతే చెంచలు కూడా జైల్లో తేలినట్టు మళ్ళా చదువేందిరా? ఏమన్నా కొత్త కాలేజ్ బాయ్ తాత ఎలా